ఈ ఆదివాసీ పంచాయతీ రోజు రోజుకు ఊపందుకుంటా ఉన్నది. తెగల మధ్య తగువలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగ యువత కావచ్చు, ఆదివాసీ ఎస్టీకి సంబంధించినటువంటి యువత కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంది అసలు ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ సమస్యను? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వాళ్ళ మాజీ ఎంపీ సోయం బాపురావు అంతకుముందు బీజేపీలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి వీళ్ళిద్దరు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎస్టీ జాబితా నుండి లంబాడలను తొలగించాలి. అరే చెప్పు, మా గిరిజన జాతి చరిత్ర తెలుసుకోండి మీరు ఒకసారి. మీరే కాదు, మేము కూడా అడవులలో కొండలలో నివసిస్తున్నాము. అసలు ఒకరిని తొలగించడం అంటే మీ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి, మా అవకాశాలను మేము ఉపయోగించుకుంటున్నాం అంతే తప్ప. కానీ మిమ్మల్ని మీకు ఎక్కడ మేము అడ్డు రావట్లేదు కదా. అనవసరంగా లేని పంచాయతీ సృష్టిస్తున్నారు. దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని మేము బలంగా నమ్ముతున్నాం. మేము నిరుద్యోగ స్టూడెంట్లము, ఇక్కడ ఉండి చదువుకుంటున్నాం. ఆయన ఉన్నారని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఆయనకేం సంబంధం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీయే కదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మరి రేవంత్ రెడ్డి మీద తెలంగాణలో మేము దాదాపు 40 లక్షల మంది వరకు ఉన్నాము. అసలు ఎందుకు సృష్టిస్తున్నారు? ఒకటే ఎస్టీ వర్గాల మధ్యలోనే ఇంత తగాదాలు ఎందుకు అసలు? మరి మీ ఎమ్మెల్యేలకు మీకు ఒక అంశం పైన మేము మా ఎస్టీ లంబాడా సోదరులు మేము ఓట్లు వేయకుండానే మీరు అధికారంలోకి వచ్చిరా? మేము ఇంత సైక్యతగా మా మధ్యలో మేము కలిసిమెలిసి ఉంటే మీరు విభేదాలు సృష్టిస్తున్నారు మా మధ్యలో. ఎందుకు ఈ పంచాయతీ? అసలు మీ ఎమ్మెల్యేలను మీరు చెప్పుకోవడానికి మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ లైన్ దాటి ఎందుకు ప్రవర్తిస్తున్నారు మరి ఇట్లా? దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వము సుప్రీంకోర్టు నోటీసులు ఆల్రెడీ పంపింది. దీనిపైన సానుకూలంగా లంబాడ జాతికి సానుకూలంగా సుప్రీంకోర్టుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు వచ్చింది ఇంత సడన్ గా ఈ ఉద్యమం ఊపందుకుంటా ఉన్నది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అంటే ఇంత సడన్ గా ఎందుకు పుట్టుకొచ్చింది? అసలు అదే అర్థం కావట్లేదు. దీని వెనకాల ఎవరు ఉన్నారు? అసలు ఆ రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేదంటే మినిస్టర్ సీతక్క ఉందా? ఇంకో అన్యాయం జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా మాకు ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో అసలు మంత్రి పదవి కాదు కదా. అసలు మా లంబాడ జాతిని మొత్తం ఎక్కడనో నెట్టివేస్తున్నారు వీళ్ళు. మా చరిత్ర చాలా గొప్పది. రాజుల కాలం నాటి మేము 1976లో ఇందిరాగాంధీ అంటే నిజాం ప్రభుత్వంలో ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి మమ్మల్ని గుర్తించలేదు. రాజ్యాంగ సవరణ చేసి మమ్మల్ని 1976లో ఇందిరాగాంధీ మమ్మల్ని ఎస్టీ జాబితాలో కలిపింది. మేము కంటిన్యూ అవుతున్నాం. కానీ మేము ఎప్పుడు ఆదివాసీ గోండులు వాళ్ళ జోలికి మేము ఎప్పుడు పోవట్లేదు. అనవసరంగా దీని వెనకాల ఎవరు ఉన్నారు? అసలు ఎందుకు విభేదాలు సృష్టిస్తున్నారు? అన్నదమ్ములు లేక మేము కలిసి ఉంటున్నాము. ఏంది మీ వైఖరి? అసలు 40 లక్షల మంది నివసిస్తున్నాము. ఇంకా మా 7 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రస్తుతం. వాళ్ళు కూడా స్పందించాలి. అసలు అధికారం కోసం కాదు, జాతి కోసం మేము లంబాడ సోదరులు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. దీనిపైన ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా స్పందించాలి. మీ వైఖరి ఏందో మీ పార్టీ వాళ్ళకి చెప్పాలి. దీనిపైన ఖండించి ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని మేము నిరుద్యోగ విద్యార్థులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రదర్, ఏంది ఇప్పుడు ప్రభుత్వం అసలు ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది ఈ విషయంలో? ఇప్పుడు ఎందుకంటే ఒక పక్క ఎంపీ మరియు ఎమ్మెల్యే దీన్ని ఇష్యూని ఎవరైతే లేవనెత్తుతున్నారో వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి ఇష్యూ అంటే ఎలాంటి టేకప్ చేస్తూ ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 33 తెగలు ఉన్నాయి. 33 తెగలలో లంబాడ తెగ అనేది ఒకటి. అయితే నిజాం కాలంలోనే 1931 నుంచి జనాభా లెక్కలను చూసుకుంటే దాదాపుగా నిజాం ప్రభుత్వంలోనే లంబాడ వ్యక్తులు 4 లక్షల మంది ఉన్నారు. అయితే రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత 1956 తర్వాత ఏదైతే తెలుగు రాష్ట్రాలు కలిసిన తర్వాత 1976 వరకు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం లేదు, తెలంగాణలో చేర్చలేదు మాకు. కానీ తర్వాత మా రవీంద్ర నాయక్ అనే వ్యక్తి పోరాటం చేయడం వల్ల 1976లో మమ్మల్ని ఎస్టీ జాబితాలోకి చేర్చారు. ఆ యాక్ట్ కూడా మేము చెప్తాను, ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ 108 1976లో మాకు ఎస్టీ కిందికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయంపై తెల్లం వెంకట్రావు కావచ్చు, సోయం బాపురావు కావచ్చు, వాళ్ళిద్దరూ కలిసి అసలు వీళ్ళు ఎస్టీలు కాదు, వీళ్ళను రాజ్యాంగం అంటే వీళ్ళని తెలంగాణలో ఎస్టీలుగా గుర్తింపు లేదు, పరిగణించవద్దనే విషయం మీద వాళ్ళు లేవనెత్తడం జరుగుతుంది. మేము వాళ్ళిద్దరికి ఒకటే చెప్తున్నాము, మేము 1931లోనే ఎస్టీలుగా గుర్తించబడ్డాము. మేము ఇప్పటి నుంచి కాదు, ఈ రాష్ట్రంలో మాకు చరిత్ర ఉన్నది.
ఇప్పుడు మాకు నిజాం కాలంలో చూసుకుంటే మాకు బంజారా దర్వాజా అనే ఒక దర్వాజానే మాకు అప్పుడే మాకు బ్రిటిష్ ఈ నిజాం ప్రభుత్వం కేటాయించింది. అంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడు మూలవాసులంగా ఉన్నాము, మమ్మల్ని తొలగించే అధికారము ఎవరికి లేదు. ఆర్టికల్ 342 ప్రకారము కోర్టు కూడా ఇటువంటి విషయాల మీద నిర్ణయం తీసుకునే హక్కులు కూడా లేవు. ఎందుకంటే ఇవి చట్టం ద్వారా వచ్చింది. పార్లమెంట్ దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటుంది. కేవలం పరిశీలించే హక్కు మాత్రమే కోర్టుకు ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకే తెల్ల వెంకట్రావు కావచ్చు, స్వయం బాపురావు కావచ్చు, వాళ్ళిద్దరూ రాజకీయ ప్రయోజనాల కొరకే ఈ రెండు తెగల మధ్య గొడవలు సృష్టించి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి ఏదైతే ఈ కోర్టు పిటిషన్ వేశారో పిటిషన్ బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేకపోతే భారీ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 40 లక్షల మంది గిరిజనులు ఏకమొత్తంలో రోడ్డుపై వచ్చి ధర్నా చేసి ఈ యొక్క రాష్ట్రంలో ప్రగతిని స్తంభించేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వెనుకుండి నడిపిస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు మీరు. అంటే ఆయనకి ఏం సంబంధం ఉంటుంది దీంట్లో? అయితే వాళ్ళు వెనుక ఉండి ఎందుకు నడిపిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే వీళ్ళిద్దరు కాంగ్రెస్ నాయకులు అన్నట్టు. అంటే ఒక ముఖ్యమంత్రి అధినేత యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు డైరెక్ట్గా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోయి కోర్టు పిటిషన్ వేస్తారా? ఎందుకు వేయదలుచుకున్నారు అనే విషయం మీద రేవంత్ రెడ్డి చర్చ జరిగిన తర్వాతే వాళ్ళు పెట్టి ఉండి ఉంటారు. అంత సడన్గా అయితే వెళ్ళలేరు వాళ్ళు. కాబట్టి దీని వెనకాల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి వీరి హస్తం ఖచ్చితంగా ఉందని మేము అనుకుంటున్నాం. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, మీరు కనుక ఈ ఇష్యూ మీద స్పందించకపోతే స్థానిక ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎలక్షన్లు కావచ్చు, లంబాడ వర్గం ఎక్కడైతే ఓటేస్తుందో అక్కడే ప్రభుత్వం నిలబడుతుంది. కాబట్టి చిత్తున ఓడగొడతాము ఈసారి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రదర్ ఏం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించి? ఒక పక్క కాంగ్రెస్ ఎంపీ మరియు ఎమ్మెల్యే ఇద్దరు కూడా దీన్ని టేకప్ చేసిర్రు, దీన్ని పెద్ద ఎత్తున లేవనెత్తురు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ విషయం. ఎట్లా ఉండబోతా ఉన్నది? అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం నుంచి డిమాండ్ అంటే ఇది ఎప్పుడైతే పుండుగా ఉన్నప్పుడు దాన్ని తొలగించాలి, లేకపోతే మొత్తం శరీరానికే గాయం అవుతుంది. యాక్చువల్లీ మేము లంబాడ సోదరులు కావచ్చు, గొండోలు కావచ్చు, వేరే ఎస్టీ వాళ్ళు ఒక్కడే కోరుకుంటున్నాము. నీకు అర్థం అవడానికి చిన్న స్టోరీ చెప్తా. ఒక మ్యాంగో తోట అని పెద్ద తోట ఉంటుంది, దానికి అధిక వర్గం పరిపాలిస్తారు. దాంట్లో ఏముందంటే అందరికీ సమాన హక్కులు ఇవ్వాలనుకుంటారు. కానీ అది అధిక వర్గం ఏం చేస్తుందంటే మొత్తం మనకే కావాలని చెప్పి అందులో కుళ్ళిపోయిన పళ్ళులు, కొన్ని పళ్ళులు బయట రోడ్ వాళ్ళు అందరూ వస్తున్నప్పుడు వాళ్ళకి ఆ పళ్ళు విసిరేస్తారు. నీకంతా నాకంట, నీకు ఒకటి దొరికిందా నాకు ఇద్దరు, వాళ్ళు అక్కడే కొట్టుకొని చేస్తారు. ఈ తోట మొత్తం ఎవరిది? అధిక వర్గంది. అంటే నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వచ్చేది 6.5%. మన అందరూ ధర్నాలు చేస్తే గత ప్రభుత్వం 10% ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, అది కూడా చెత్తబడి కాలేదు. నోటిఫికేషన్ ఎంత, వచ్చే జాబ్ ఎంత, మనకు దొరికేది ఎంత? నువ్వు దానికోసం ఎందుకు మాట్లాడుతున్నావు? దానికోసం ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఆ 6 నీకు వచ్చేది ఏంటి? ఎంతమంది మన వాళ్ళు అధిక ఆఫీసర్ ఉన్నారు? 10%, 15% రిజర్వేషన్ ఏ కులాలు తీసుకున్నారు? అసలు ఫలాలు ఎవరు పొందుతున్నారు? నువ్వు మాట్లాడాల్సింది 5%, 6% కాదు, మాట్లాడాల్సింది సీఎం పదవి కోసం. గత ప్రభుత్వంలో మాకు కావాల్సింది మీరు పరిపాలించారు కదా, మాకు కావాల్సిన రిజర్వేషన్ కాదు, 6% కాదు, 6% తీసేయండి, మాకు సీఎం చైర్ కావాలి. లేదా హోమ్ మినిస్టర్ పదవి ఎవరు తీసుకున్నారు? ఇప్పటి వరకు తీసుకురా హోమ్ మినిస్టర్ పదవి? పోని వదిలే. ఎస్టీ లంబాడి అని ఎక్కడైనా మాతృభాషలో చేర్చిరా? అది పోని. గిరిజనాలకు సంబంధించి ఎక్కడైనా యూనివర్సిటీ వచ్చిందా? అది పోని. ఏదైనా జిల్లాకు సేవలాలని పేరు వచ్చిందా? పోని. మరి ఎక్కడ ఉంది వీళ్ళకు? ఎక్కడ దోచుకున్నారు? కనీసం ఆ పల్లెలు వాళ్ళు నువ్వు దేనికోసం మాట్లాడుతున్నావు తెలుసా? వాళ్ళు పల్లెంలో ఉన్న ఆ భోజనం తినేస్తే ఎంగిలికి ఉంటుంది, మెతుకులు చూసినా ఆ మెతుకుల కోసం వాళ్ళు విసిరేసే దానికోసం నీకా నాక గొడవల? అంటే మనం కొట్టుకొని సావాలి, వాళ్ళు ఇక పరిపాలిస్తూనే ఉండాలి. దీని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారు అనుకుంటున్నారా? దీని వెనుక నడిపించడం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. దీనికి గత ప్రభుత్వం వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తుంటారు. కానీ వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు స్వయం బాబురావు 2015 నుంచే గొడవ పెడితే అది పెద్ద మహాయత్తున అయింది. అప్పుడు బీజేపీ దాన్ని కట్టడి చేస్తే ఇందులో నాకు ఎదుగుదల లేదు, ఇదే ఉద్యమాన్ని వేరే దగ్గర పోయి చేస్తే ఇంకా నా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కాంగ్రెస్లో వచ్చి దీన్ని ఉధృతం చేస్తారు. నేను ఒక్కడే అంటున్నా, గొండోలు కావచ్చు, ఏదైనా మన ఎస్టీ వర్గంలో ఉన్నాడు మాట్లాడాల్సిన దానికోసం కాదు, కలిసి మాట్లాడదాం. కలిసి 6.5 ఉంది కదా, 10% కాదు, 15% జీవో తీసుకొద్దాము. 10 కాదు 15% తీసుకొద్దాం, 20% తీసుకొద్దాం. మనకు అన్యాయం జరుగుతుంది కదా. మీరు అడవులో ఉంటాం, మనం అడవులో ఉంటాం. మన దాంట్లో ఎవరు ఎదిగిరు? ఎవరు సీఎం అయ్యారు? ఎవరు హోమ్ మినిస్టర్ అయ్యారు? ఎవరు మినిస్టర్ అయ్యారు? ఎవరు కేంద్ర మినిస్టర్ అయ్యారు? నువ్వు కావాల్సింది అక్కడ పోటీ పడాలి. కానీ వాళ్ళు ఎవరో చెప్తారు, వాళ్ళు ఏదో లింకులు పెడుతురు అని చెప్పి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ఇలా? చదువుకుండవులే కదా అందరూ.
కనీసం ఏం జరుగుతుందో తెలుసు కదా సమాజంలో, ఎవరు ఎదుగుతున్నారో తెలుసు కదా. ఇప్పుడు కూడా మీరు వాళ్ళను దిగజార్చి మనం సీఎం కోసం పోరాడడం తప్పాలి. కానీ వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళని భజన చేసుకుంటే ఎన్ని రోజులు భజన చేసుకుంటారు? ఆ 6 నువ్వే ఆలోచించు, ఎన్ని వస్తుంది నోటిఫికేషన్లు, ఎన్ని నోటిఫికేషన్ వచ్చినాయి, అందులో వచ్చేది మనకి ఎంత, అది జోనల్ పోతే మన మిగిలేది ఎంత. అదే గ్రూప్ 1లో తీసుకో, ఎస్టీకి ఎన్ని వచ్చినాయి నువ్వే ఆలోచించు, అన్నీ 0 కనిపిస్తుంది. అదే అర్థం కాదు. వాళ్ళకైతే చదువు లేదు, దద్దమ్మలు అనుకో, చదువు రా సంకన ఆగిపోతారు వాళ్ళు. ఎట్లాగో చదువుకున్న వాళ్ళు మీరెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, భజనాలు చేస్తారు? ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను కోరుతున్న ఒక్కటే, మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరినీ సమానంగా పరిపాలించేది. రాజ్యంలో ఒక లౌకిక అనే ఒక పదం ఉంది, ప్రమాణ స్వీకారం చేసినావు కదా, అన్ని మనం మర్చిపోయినావా? అంటే ఎవరైనా బట్టి కొట్టితే చేసుకొని పోయినావా? కనీసం కామన్ సెన్స్ లేదా? అది చేసేటప్పుడైనా నీకు గుర్తుంది కదా, నేను ముఖ్యమంత్రి అన్న ప్రమాణ స్వీకారం ఎలా చేస్తున్నావు? అన్ని మతాలను గౌరవిస్తున్నప్పుడు, అన్ని సమాజాన్ని గౌరవిస్తున్నప్పుడు ఈ ఏదేదో చిన్న లింకులు ఉన్నాయి కదా, దీన్ని అక్కడే మీలాంటి పార్టీ సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేయాలి, లేదా పార్టీ కార్యాచరణ చేయాలి. ఆ మీనాక్షి నిజాయితీ పరువురాలే కదా, మీనాక్షి ఎంత నిజాయితీ పరువురాలు, అలాంటి నిజాయితీ పరువులు ఉన్న వాళ్ళ సమక్షంలో ఇలాంటి గొడవలు వస్తున్నాయి, వాళ్ళని కట్టడి చేయలేకపోతే దీని వెనుక మీరే ఉన్నారని చెప్పి మీ చైర్ ఎప్పుడో కూడా మేమే లాగేస్తాం. ఇది ఫిక్స్. థ్యాంక్ యూ.